పురుషుడికి ఒకరే ఉండాలి. ప్రతి స్త్రీకి ఎంతమంది భర్తలు ఉండాలి? ఒకరే ఉండాలి. ఇది ఎవరు పెట్టిన నియమం? దేవుడు సృష్టిలో పెట్టిన నియమం. దీన్ని దాటిపోకూడదు. ఈరోజు దాటిపోయిన వారు లేరా? దేర్ ఆర్ మెనీ, చాలామంది ఉన్నారు. ఈరోజు సృష్టిలో మనం గమనించినప్పుడు ఒక పురుషుడికి ఇద్దరు ఉండడం, ఒక స్త్రీకి ఇద్దరు భార్యలు ఇద్దరు పురుషులు కలిగి ఉండటం అనేది ఇప్పుడేదో ఫ్యాషన్గా కనిపిస్తుంది ఈ లోకంలో. కానీ దేవుడు దాన్ని సమర్థించడు. దేవుడు దానిని అంగీకరించరు. దేవుడు దానిని అంగీకరించట్లేదు. మరి ఈ సృష్టి క్రమాన్ని మనం చూస్తున్నప్పుడు, ఈ వివాహ వ్యవస్థను మనము గమనిస్తూ ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి పురుషుడికి ఒక సొంత భార్య ఉండాలి. ఇది ఆర్డర్ అన్నమాట. ఇది దాటిపోయిన వారు, ఈ గీతను దాటిపోయిన వారు సృష్టిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు క్రొత్తగా మరొక ఈ భార్య భర్తలు అనే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో అది కాస్త చెడిపోయి ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే, పురుషులు వివాహం చేసుకునే స్థాయికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఒక పురుషుడు మరొక పురుషుడిని గే మ్యారేజెస్ అంటారు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, ఒక ఆడవాళ్ళు లేకపోతే ఒక స్త్రీ మరొక స్త్రీని వివాహం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. నేను నెట్లో వివాహం గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు దాదాపు 36 దేశాలు ఏం చేస్తున్నాయట? వీటిని వెంబడిస్తూ ఉన్నాయి. అంటే లీగల్గా పర్మిషన్ ఇచ్చారు. ఒక స్త్రీతో వివాహం చేసుకోవచ్చు, ఒక పురుషుడు మరొక పురుషునితో వివాహం చేసుకోవచ్చు, ఇది చట్టానికి విరుద్ధం కాదు అని పర్మిషన్ ఇచ్చారు. కానీ బైబిల్ ఆ పర్మిషను ఇవ్వలేదు.